విశాఖలో సిపిఎస్ ఉద్యోగులు సాగర సంగ్రామ నిరసన దీక్ష చేపట్టారు. కూటమి ప్రభుత్వం తక్షణమే తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి అని కోరారు. ఎన్నికలకు ముందు సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు అమలు చేయలేదు అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ రోజున సిపిఎస్ విధానంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఎవరు కూడా పదవి విరమణ అనంతరం కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి ఉంది. వారి పెన్షన్ నుంచి 40% మరి పెట్టుబడులు పెట్టి ఆ పెట్టుబడుల నుంచి వచ్చినటువంటి లాభాలతో పెన్షన్ ఇస్తానన్ను ఈ రోజున కానీ మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే మటుకు ఈ రోజున ప్రభుత్వాలు ఏదైతే ఓల్డేజ్ పెన్షన్లు ఇస్తున్నాయో దానికంటే మించి వచ్చేటటువంటి పరిస్థితి లేదని కూడా మీకు మరి తెలియపరుస్తున్నాం. అందువల్ల వెంటనే ఈ సిపిఎస్ విధానాన్ని రద్దుపరిచి మరి ఓపీఎస్ విధానాన్ని అమలుపరచాలి. మీరు ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చారో హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈ సాగర సంగ్రామం దీక్ష ద్వారా తెలియపరచుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం ఉద్యోగులకి ఉపాధ్యాయులకి ఇచ్చినటువంటి హామీల్లో సిపిఎస్ రద్దు అనేది చాలా ప్రధానమైంది. మరి ఈ డిమాండ్ని ఖచ్చితంగా వాళ్ళు నెరవేర్చవలసినటువంటి అవసరం బాధ్యత ఎంతైనా వాళ్ళ మీద ఉంది. ఈ సందర్భంగా వాళ్ళని ప్రత్యేకంగా మేము డిమాండ్ చేస్తున్నాం. సిపిఎస్ ఉద్యోగులందరికీ న్యాయం చేసి మీ విశ్వసనీయత నిలబెట్టుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం.